అందరికీ నమస్తే అండి. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మిని మనము కరవీరపుర మహాలక్ష్మి అని పిలుస్తాము. ప్రతి శ్రావణ మాసంలో వైకుంఠాన్ని విడిచి సప్తగిరులపై కొలువై ఉన్న ఆ విష్ణుమూర్తి కేవలం శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతం నాడు ఈ కరవీరపురానికి వెడుతూ ఉంటాడు అమ్మ దర్శనార్థమై. ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం దక్షిణ దిక్కును చూస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ లక్ష్మి మోక్షలక్ష్మి కూడా. కాబట్టి మోక్షాన్ని ప్రసాదించే ఈ శ్రీ మహాలక్ష్మిని మనం కూడా మోక్షాన్ని ఆర్జించేవాళ్ళు అమ్మవారి పటాన్ని మన ఇంట్లో దక్షిణ దిక్కుగా కనుక మనం పెట్టుకుని పూజిస్తే మోక్షం కోరుకునే వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో ఈ కరవీరపురానికి చేరుకుని లేదా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులలో అమ్మవారి గనక మనం దర్శించుకుని పూజించినట్లయితే దశవిధ పాపాలు అనగా 10 రకాల పాపాలు, అవి మరలా 1, 2, 3గా విభజించబడ్డాయి. వాచిక పాపాలు, కాయిక పాపాలు, మానసిక పాపాలు అని 3 విధాలుగా విభజించుకొని ఈ పాపాలని పోగొట్టుకుంటారు. అంతేకాకుండా మనము ఈ ఆలయంలో 7 దీపస్తంభాలు ఉన్నాయి. వీటిలో ప్రమిదలను పోర్చి నూనె పోసి వెలిగించగానే దేవాలయం అంతా దగదగలాడిపోతుంది. ఈ విధంగా చేసిన వారు మహాలక్ష్మి సన్నిధానంలో వశిష్ఠుని అంతటి వారు అయ్యి చిరకాలం దరిద్రం లేకుండా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విద్యా వినయ సంపదలతో తొలతూగుతారని, సత్సంతానం కలుగుతుందని, వారికి ఆచంద్ర తారార్కం వంశాభివృద్ధి కలుగుతుందని, పునర్జన్మ అనేదే ఉండదని ఇక్కడ పురాణోక్తి. మరియు కొల్హాపురం యాత్రికులు తప్పక స్నానం చేయవలసిన పవిత్ర తీర్థం పంచగంగా తీర్థం. ఇక్కడకు అదృశ్య రూపంలో గంగా, యమున, సరస్వతి, దూతపాప అనబడే నదులు కాశీ నుండి వచ్చి తీర్థంలో కలుస్తాయని, కాబట్టి ఈ పంచగంగా తీర్థంలో మనం స్నానం చేసినట్లయితే సమస్త 7 జన్మల పాపాలను పోగొట్టుకుని తిరిగి 7 జన్మలు అద్భుతమైన మహారాజయోగం కలిగిన జన్మలు ఎత్తుతామని ఆర్యోక్తి. ఇక్కడ కొల్హాపురంలో చాలా చోట్ల గణపతి మందిరాలు ఉంటాయి. లక్ష్మీదేవి దత్తపుత్రుడే గణేశుడు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా చూడవలసిన గణపతులు సాక్షి గణపతి. సాక్షి గణపతిని చూడకుండా మహాలక్ష్మి దర్శనం చేసుకుంటే యాత్రా ఫలితం దక్కదు. ముక్తి కలగడాలంటే పాపాలు పోయి నరక దర్శనం చేసుకోకూడదు అనుకుంటే గనక ఈ సాక్షి గణపతిని నమస్కరించి పేరు గోత్రం చెప్పుకోవాల్సిందే. శరీరం విడిచాక జీవులను యముడు కొల్హాపురం వెళ్ళావా అని అడుగుతాడు. వెళ్ళాను అని జీవుడు అనగానే సాక్షి గణపతిని అవునని సాక్ష్యం ఇస్తే చాలు. ఇక యముడు జీవులను శిక్షించడు, ఊర్ధ్వలోకాలకు పంపుతాడు. ఇవి కాక సిద్ధి వినాయకాలయం, అష్టసిద్ధి వినాయక మందిరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి కొల్హాపురం చేరుకొని మొదటగా సాక్షి గణపతిని దర్శించుకొని గోత్రనామాలు చెప్పుకొని మీ పాప ప్రక్షాళన చేసుకొని తదుపరి మనము మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళి 8 దీపాలను వెలిగించుకుని తిరిగి మనము పునర్దర్శన ప్రాప్తిరస్తు అని కోరుకుంటూ వస్తే గనక యాత్రా ఫలితం దక్కుతుందని చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.